హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను. సో ఇది అయితే తిరుపతి బ్లాగ్. నేను మీ దగ్గర చాలా రోజుల నుండి షార్ట్స్లో చెప్తున్నాను కదా, నేను తిరుపతి గురించి షేర్ చేస్తాను ఒక లాంగ్ వీడియోలో అని. సో అలా ఈ లాంగ్ వీడియోలో నేను మీకు మా తిరుపతి ట్రిప్ గురించి చాలా అంటే చాలా టెస్ట్స్ అయితే చేశారు మమ్మల్ని వెంకటేశ్వర స్వామి ఫర్ ద ఫస్ట్ టైం. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని చూశాను. ఆయన ఉన్నారు, నిజంగా చెప్తున్నా, ఆయన కొండపైననే ఉన్నారు, మనల్ని చూస్తున్నారు, మన కష్టాల్ని వింటున్నారు, ఆ కష్టాల్ని తీరుస్తున్నారు కూడా. ఎలా అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో మొత్తం ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఎలాంటి వీడియోస్ చేసినా అవి ఏవి మిస్ కాకుండా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో నేను ఏప్రిల్ 30న అరౌండ్ 10:30 మా అమ్మ వాళ్ళ ఊర్లో బయలుదేరేసి మా ఇంటికి వచ్చాము. వచ్చే లోపల 1:30 అలా అయింది. ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేవు, ఎందుకంటే నేను 1.5 month మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అండ్ మా హస్బెండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో మాకు ఇక్కడ కూరగాయలు కొనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంట్లో ఫ్రిడ్జ్ చూసాము, ఏం లేవు. కానీ మా ఊరు నుండి, మాది రాయలసీమ అండి, మా ఊరు నుండి నేను చింత చిగురు తెచ్చుకున్నా. సో ఏం చేసామంటే, ఇంకా చింత చిగురు పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా అప్పటికప్పుడు ఇప్పుడు చాలా వరకు డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా బెంగళూరులో. సో అలా అన్నీ ఆర్డర్ చేసేసుకున్నాను కావాల్సినవి. ఒక పక్క పప్పుకు పెట్టేసాము, ఇంకో పక్క రైస్కి పెట్టేసాము. ఇంకా ఊరు నుండి చాలా వరకు లగేజ్ తెచ్చాను కదా, అదంతా సగ్రిగేట్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకో పక్క లాగిన్ కూడా అయ్యాను. యాక్చువల్గా ఆ రోజు నేను లీవ్ తీసుకోవాల్సింది. ఎందుకు తీసుకోవాల్సిందో నేను ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలా ఇంకా తిన్నాము, వంటంతా అయిపోయింది, తిన్నాము. తినేసాక ఇంకా ఎవరికి వాళ్ళు స్నానం చేసుకుంటూ రెడీ అవుతున్నారు. ఒక పక్క లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మా హస్బెండ్ 7 o'clock కల్లా వస్తానని చెప్పారు. అండ్ ఏప్రిల్ 29న నేను మా ఆయనకి ప్రింట్అవుట్స్ అన్నీ పంపించేశాను. ఆధార్ కార్డ్ ఇవన్నీ ఆఫీస్లోనే ప్రింట్అవుట్స్ తీసుకొని వచ్చేసేయి అని చెప్పి తను కూడా ఇంకా ఓకే అన్నారు. సో అలా ఇంకా అన్నీ సార్టెడ్లే అని అనుకున్నాను. నేను లాగిన్ అయ్యాను. 7కి మా హస్బెండ్ వస్తానన్నారు కదా, అంటే నేను కూడా ఫ్రెష్ అయ్యి బాబుని కూడా ఫ్రెష్ చేసేసి ఇంకా మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయిందని ఆరామ్సే కూర్చొని లాగిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకో పక్క మా హస్బెండ్ బట్టలు ప్యాక్ చేయలేదు, ఎందుకంటే ఉన్న హాఫ్ ఆఫ్ ద కబోర్డ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. సో నేను మెయిన్గా ఉన్నవి మాత్రమే పెట్టాను. ఇంకా కొన్ని తన బట్టలు తను వచ్చినాక కొంచెం పెట్టాల్సింది, అది మా ఆయన నేను చూసుకుంటాలే అన్నారు. సో అలా ఇంకా నేను నా పని చేసుకుంటూ ఉన్నాను. వస్తారు, ఇప్పుడు వస్తారు, అప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారు, అప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తూనే ఉన్నాము. 7:30 అయింది, ఆయన రాలేదు. నాకు సడన్గా ఒక పింగ్ వచ్చింది టీమ్స్లో, భవ్య ఈరోజు ఈ రిలీజ్ ఉంది కదా, సో పలానా ఇది చెక్ చేయాలి అని చెప్పారు. ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఇంత ఇంపార్టెంట్ టాస్క్ని ఇప్పుడు ఎందుకు అసైన్ చేస్తున్నారా బాబు అనుకున్నా. బికాస్ నేను ఇప్పుడు ట్రావెలింగ్కి స్టార్ట్ అవ్వాలి. సో ఈ టైంలో అసైన్ చేయడం ఏంటి అని అనుకున్నా. ఇంకా తప్పదు కదా, నో చెప్పలేము. ఊరికే గమ్మన లీవ్ తీసుకుంటే బాగుండేది. నేను లీవ్ తీసుకోలేదు, దోల నాకు. సో అలా అని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేసేసాను వర్క్ చేయడం. కానీ వర్క్ చేసేకముందు వీ వాంటెడ్ టు టాక్ టు యూ అన్నారు. సో మళ్ళీ వాళ్ళతో కాల్లో వెళ్ళాను. కాల్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ అంటే అన్నెసెసరీ డిస్కషన్ కాదు, ప్రాజెక్ట్ గురించి మేము పలానాది ఒకటి ఎన్హాన్స్మెంట్ మీద వర్క్ చేస్తున్నాము, సో దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉండే. ఆయన చెప్పారు, ఇంకా ఓకే ఇలా చేయాలి. ఐ వాజ్ లైక్ ఓకే, నేను చేసేస్తాను అని చెప్పాను. ఇంకా వాళ్ళు కాల్ నుండి డిస్కనెక్ట్ అయ్యారు. అప్పటికే 8:30 అయింది. అప్పుడు మా ఆయన వచ్చారు.
7:30కి 7కి వస్తారు, 7:30కి వస్తారు, పోనీ 8కి వస్తాడు అని అనుకుంటే 8:30కి వచ్చారు. ఒక పక్క నాకు హెక్టిక్ వర్క్ లోడ్ ఉంది, నేను ఇంట్లో వంట చేసే సిచ్యుయేషన్లో లేను. మా ఊరు నుండి ఎవరెవరు వచ్చారు తెలుసా? అమ్మ, అన్న, వదిన, పిల్లలు, అక్క కొడుకు అందరం ఉన్నాం. సో వంట చేసేకి నాకు టైం లేదు. సో హస్బెండ్కి చెప్పాను, ఫస్ట్ నీ బట్టలు పెట్టేసుకో అండ్ ప్రింట్అవుట్స్ తెచ్చావు కదా అన్న. షాక్ ఇచ్చాడు, ప్రింట్అవుట్స్ తేలేదు. అప్పటికి 9 అయిపోయింది బట్టలు పెట్టుకొని అదంతా. నేను ప్రింట్అవుట్స్ గురించి అడిగేపాటికి 9 అయింది. ఇప్పుడు వెళ్తూ తీసుకుందాంలే అన్నాడు. వెళ్తూ తీసుకుందామేంటి, నాకు ఇక్కడ వర్క్ వచ్చింది, నేను ఇప్పుడు కనీసం ఒక 1 అవర్ అయినా ఈ వైఫైలో కూర్చోవాలి. లైక్ తర్వాత ట్రావెల్లో అయితే కొంచెం చిన్న చేసుకోవచ్చు, కానీ హాట్స్పాట్తో ఇప్పుడు నాకు వైఫైలో ఒక 1 అవర్ వర్క్ ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, అందరినీ తీసుకెళ్ళి డిన్నర్ తినిపించేసుకుని నాకు ఏదో ఒకటి ప్యాక్ చేసుకొని రా అని చెప్పాను. సరే అని చెప్పి అందరినీ తీసుకొని వెళ్ళారు. ఇంకా మధ్యాహ్నం చేసిన అన్నం పప్పు ఉండింది. మా మమ్మీ నైట్ అంతా ఇంకా జర్నీలో మేల్కొని ఉంటా కదమ్మా, మంచిగా నిద్ర ఉండదు, నాకు ఏమొద్దు, నేను మజ్జిగ అన్నం తినేస్తా అన్నారు. ఐ వాజ్ ఆల్సో లైక్ ఓకే అమ్మ, కరెక్టే కదా, మళ్ళీ వాళ్ళ గ్యాస్ట్రిక్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా సరే అమ్మ అన్న. మా అమ్మ తినింది కాబట్టి నాతోనే ఉండింది. ఇంకా హస్బెండ్ అందరినీ తీసుకొని వెళ్ళారు. సో వెళ్ళి వాళ్ళు తినేసి నాకు మసాలా దోశ ప్యాక్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఆ టైంకి ఆల్మోస్ట్ 10 అయింది. ఇప్పుడు ప్రింట్అవుట్స్కి వెళ్తా అంటున్నాడు. ఇంకా ఆ టైంలో ఏ షాప్ ఓపెన్ ఉంటుంది? నేను చెప్పా, వద్దు నువ్వు ఆ రిస్క్ అంతా చేయకు అని చెప్పి నేను బ్లింకిట్ అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లో ప్రింట్అవుట్స్ కూడా డెలివర్ చేస్తారు. సో నేను దాంట్లో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసి ఒక 10 మినిట్స్కి వస్తుంది, 15 మినిట్స్కి వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. ఒక పక్క 1 అవర్ వర్క్ అన్నాను కదా, నేను ఆ 1 అవర్ వర్క్ని ఫినిష్ చేశాను. ప్లస్ ఇంకా 3-4 అవర్స్ అవుతుంది వర్క్ నాది. బట్ అది నేను ట్రావెల్లో హ్యాండిల్ చేద్దాము. ఎందుకంటే అర్జెంటుగా బయలుదేరాలి అని ఎందుకంటే చెప్తుండేది. ఇప్పుడు నాకు మా ఆయనకు 300 రూపీస్ దర్శనం ఉంది మాకు మే 1న. బట్ మా అమ్మ వాళ్ళు వచ్చారు కదా, హోల్ ఫ్యామిలీ SST టోకన్స్ మీద డిపెండ్ అయ్యి వచ్చారు. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఎలాగో ఒకలాగా ప్రింట్అవుట్స్ వస్తాయి అని వెయిట్ చేస్తే అవి 11కి వచ్చాయి. ఇంకా 11కి గబగబా ప్రింట్అవుట్స్ తీసుకొని నేను వాళ్ళ పార్సల్ నాకు మసాలా దోశ తెచ్చారు. ఇంకా దోశను గబగబా తిన్నాను. మా బాబు గురించి అడిగాను, ఏమైనా తిన్నాడా అని. మా హస్బెండ్ అడిగితే ఏం తినలేదు, ఓన్లీ ఐస్ క్రీమ్, గోబీ మంచూరియన్ కొంచెం ఒక 2 పీసెస్ తిన్నాడు, కారం అంటుండే. ఐస్ క్రీమ్ ఒకటి తిన్నాడు. దేవుడా నేనేం చేసేది అని నాకు ఇదైపోయింది. నేను వెళ్ళింటే డెఫినెట్గా మా బాబుకి ఏదో ఒకటి ఆర్డర్ చేసి ఏదో ఒక మాయ మాటలు చెప్పి తినిపించుకొచ్చేదాన్ని. బట్ ఫాదర్స్ దగ్గర అలాంటివి జరగవు, ఏం చేయలేము. ఇంక సరేలే ఈరోజు ఓకే పస్తులు ఉంటే పర్లేదు అని అనుకున్నా. ఇంకా అలా బయలుదేరాము, లగేజ్ అంతా ఎత్తుకుని బయలుదేరాము. ఇంకా మా ఆఫీస్ వాళ్ళకి కూడా నేను చెప్పేసాను, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. సో నాకు ఎంతవరకు ల్యాప్టాప్ ఛార్జ్ ఉండి నాకు ఎంతవరకు కనెక్షన్ వస్తుంది, నెట్వర్క్ కనెక్షన్, అంతవరకు నేను వర్క్ చేస్తాను. ఇన్ కేస్ ఆ తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ అంటే అప్పటికి కూడా వర్క్ అవ్వకపోతే నేను నీకు వాట్సాప్లో పింక్ చేస్తాను. నాకు పవర్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్కి నెట్వర్క్ ప్లస్ పవర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ రిమైనింగ్ వర్క్ కంటిన్యూ చేస్తాను అని చెప్పాను. ఓకే అన్నాడు. అండ్ యాక్చువల్గా మనకు మే 1 హాలిడే, బట్ US వాళ్ళకి మే 1 ఏం హాలిడే కాదు కదా, వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఆ రోజు. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. కార్లో ఎక్కాను. ఇంకా ఎక్కేక ముందు యాక్చువల్గా మీతో ఒకటి చెప్పాలి. మాకు ఇంతకుముందు మేము ఆల్రెడీ కార్ కొన్న కొన్ని మంత్స్కి మేము ఒక మేజర్ యాక్సిడెంట్ అయితే చూసాం మా కార్కి. సో అప్పటి నుండి మేము ఏం చేస్తామంటే టెంపుల్కైనా కానీ ఎక్కడికైనా కానీ ఊర్లకి బయలుదేరుతున్నాము, పొలిమేరలు దాటి వెళ్తున్నామంటే ఒక టెంకాయతో దిష్టి తీస్తాము కార్కి, అది కొట్టేసి బయలుదేరుతాము. అండ్ ఆంజనేయ స్వామికి దండం పెట్టందే మేము బయలుదేరటము. సో ఆంజనేయ స్వామికి కూడా మొక్కేసుకొని బయలుదేరేసాము. అక్కడ ఇంకా నా కొడుకు ఏడుపు, అమ్మమ్మ మన కార్లో కూర్చోవాలి అని. సో ఇంకా మా అక్క కొడుకు యాక్చువల్గా పిల్లలందరికీ మా కార్లో కూర్చోవాలని ఇష్టము, పెద్దవాళ్ళందరూ అన్నయ్య వాళ్ళ కార్లో అనుకున్నాము. సో ఇంకా వాడు ఏడ్చేసరికి సాయి అక్కడ వెళ్ళాడు, అమ్ము ఇక్కడే ఉంది, ఇంకా మా అమ్మ కూర్చోంది. అలా ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఒక కన్సర్న్ నాకైతే ఏముండిందంటే, నా ఆఫీస్ వర్క్ నాకు పెద్ద కన్సర్న్ కాను, బట్ మా అన్న గురించి నాకు కొంచెం కన్సర్న్ ఉండింది. ఎందుకంటే తను ఫర్ ద ఫస్ట్ టైం సిటీలో డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు ఆల్మోస్ట్ 1 year వరకు డ్రైవ్ చేశాడు, బట్ అది ఓన్లీ విలేజెస్ టౌన్స్లో. ఎప్పుడు సిటీలో అంటే హెక్టిక్, కేఆర్పురం టిన్ ఫ్యాక్టరీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది యాక్చువల్గా బెంగళూరులో. సో అలాంటి లొకేషన్స్లో తను ఎప్పుడూ డ్రైవ్ చేసింది లేదు. మాకు కొంచెం భయం ఉండింది. సో మేము ఏమనుకున్నామంటే సిటీ దాటేంత వరకు స్లోగా వెళ్దాము అని.
మా కార్ ముందెళ్తుంది, అన్నయ్య నువ్వు మా కార్ని ఫాలో చేయని చెప్పాను. సో తను అలానే ఫాలో చేసుకొని వచ్చాడు. ఇంకొక ప్లేస్లో ఆగి ఫుల్ ట్యాంక్స్ చేయించుకున్నాము. అక్కడ ఎక్స్చేంజ్ అయ్యే వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యారు, కార్లో ఎక్స్చేంజ్ అయ్యే వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యారు. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ చేసుకుని వెళ్ళాము. వెళ్తూ ఉండగా ఇంకా హెవీ రెయిన్ అంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ మా అన్న పెద్ద కూతురు పేరు చిన్ను, చిన్న కూతురు పేరు అమ్ము. పెద్ద కూతురు తిరుపతి దగ్గరలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతుంది. తను ఆల్రెడీ విష్ణు నివాసంకి వెళ్ళి వెయిట్ చేస్తుంది నైట్ నుండి. ఇంకో పక్క అదొక టెన్షన్, తొందర వెళ్ళాలి, ఆడపిల్ల ఒక్కటే వెయిట్ చేస్తుంది అని చెప్పి. సో అలా ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాము. మా ఆయన అయితే కార్ ఇచ్చామంటే ఇంకా దిడేలు అన్నట్టు వెళ్ళిపోతుంటాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మా అన్నయ్య కోసం కొంచెం స్లోగా వెళ్తున్నాము. సో అలా వెళ్ళాము. ఇంకా సిటీ అంతా కొంచెం క్రాస్ అయ్యామో లేదో ఇంకా టీ తాగాలి అనిపించింది మా అన్నకు. ఒక స్పాట్లో ఆపేసి టీ తాగి కోలార్ ముల్బాగల్ ఏమంతా దాటేసి చిత్తూరు అట్లా దగ్గరికి వెళ్ళినప్పుడు హెవీ వర్షం అంటే హెవీ వర్షము. మా ఆయనకేం ప్రాబ్లం లేదు, వైపర్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. బట్ మా అన్నకి ఏం ప్రాబ్లం అయిందంటే వైపర్ ఆన్ చేయంగానే ఒక 2-3 మినిట్స్ వర్క్ చేసి ఆ తర్వాత వైపర్ హెవీ చాలా గాలి వస్తుంది. గాలికి వర్షానికి వైపర్ ఎగిరిపోయింది. ఇంకా సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. పెద్ద పిడుగులు పడుతుంటే వాన పడుతుంది కదా, ఐస్ గడ్డలు డబ్బా పడితే అట్లా ఆ రేంజ్లో సౌండ్ వస్తుండే వర్షంది. ఇంకా అంత క్రేజీ వర్షంలో తను ఎలా డ్రైవ్ చేయగలుగుతాడు? సో తను సైడ్కి వేసేసుకున్నాడు. ఒక పక్క టైం అవుతుంది, అరైవల్ టైం 3:45 చూపిస్తుంది ఆల్రెడీ. మా ఆయన ఏమంటున్నాడు అంటే కొంచెం పిచ్చగా కొట్టైనా ఒక 3:30 కన్నా రీచ్ అయ్యేలాగా చేస్తానన్నారు. సరే ఓకే అని చెప్పాను. ఇంకా చూస్తే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదు. వాన తగ్గేంత వరకు వాళ్ళు బయలుదేరలేరు. మేము స్లోగా వెళ్తున్నాం. ఇంకొంచెం పోతే వస్తారేమో. నేను ఎవ్రీ 10 మినిట్స్కి కాల్ చేస్తున్నా, వర్షం తగ్గిందా వస్తున్నారా అని. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయింది, వర్షం తగ్గలేదు. వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. నేను ఇంకా చెప్పాను, వైపర్ బట్ట ఉంటుంది కదా ఏదైనా, ఆ బట్ట కట్టేసి ఇంకా అయ్యే పని కాదు, బట్ట కట్టేసి తోలుకొని వచ్చేసాయని చెప్పాను. ఇంకా బట్ట కట్టేసి ఆ టైంలో రిపేర్ షాప్స్ కూడా లేవు. హైవేలో ఎక్కడ ఉంటాయి ఆ టైంలో రిపేర్ షాప్స్? పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా అడిగాము, ఎవరు వైపర్స్ అయితే ఏం చేయలేము, అది సర్వీస్ సెంటర్స్లోనే వేస్తారు. సో ఇంకా ఆప్షన్ లేదు. అలా బట్ట కట్టుకొని వాళ్ళు తోలుకొని వస్తున్నారు. మేము అరౌండ్ 3 o'clock ఉన్నప్పుడు సిచ్యుయేషన్ ఏంటి అని కాల్ చేసాం మా చిన్నుకి, అంటే విష్ణు నివాసంలో ఉండేది. తను ఆల్రెడీ లైన్స్కి వదిలేశారు అనేది. అబ్బా అనుకున్నా. మేమన్నా కనీసం 3:30-3:40కి రీచ్ అవుతాం. మా అమ్మ వాళ్ళది 4:35 అవుతుంది. నాకు ఇంకా అక్కడే డౌట్ వచ్చేసింది. మే 1st హాలిడే ఫ్రైడే, May 2nd సాటర్డే, May 3rd సండే. సో 3 లాంగ్ వీకెండ్స్ ప్లస్ 10th రిజల్ట్స్ వచ్చాయి ఏపీలో. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి ఇక్కడ. 10th రిజల్ట్స్ అనగానే గుర్తొచ్చింది, మా అన్న కూతురు స్కూల్ టాపర్ వచ్చింది SSC దీంట్లో స్టేట్ బోర్డ్లో. స్కూల్కే టాపర్ తను. ఆ రోజే మేము లైక్ మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి బెంగళూరుకి వస్తున్నప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా అదే రోజే తిరుపతికి వెళ్ళడం, వీ ఫెల్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇది అని చెప్పి ఇంకా ఓకే కాల్ చేస్తే తన లైన్స్కి వదిలేసానండి. ఇంకా మేము చేసేదేం లేదు అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. పిక్ చేసుకున్నాడు మా ఆయన కొంచెం ఫాస్ట్గా, ఇంకా పిక్ చేసుకుని వెళ్ళిపోదాం మనము తర్వాత చూసుకుందాము అన్నారు. ఇంకా మేము ఫాస్ట్గానే వెళ్ళిపోయాము, రీచ్ అయిపోయాము. 3:30కి అంతా రీచ్ అయిపోయాము. ఇంకా నేను మా అన్న కూతురికి, చిన్న కూతురికి నేను చెప్పేశాను, నువ్వు ఏమైనా చేసుకో, వెళ్ళిపో క్యూ లైన్లోకి. వాళ్ళు రావడానికి ఇంకా 1 hour 15-20 minutes పడుతుంది. నువ్వు అంతవరకు వెయిట్ చేస్తే నీకు కూడా టికెట్ దొరుకుతుందో లేదో డౌట్. ఆల్రెడీ చిన్న టికెట్ తీసేసుకోయింది. సో తను అక్కడ టోకెన్ తీసుకొని ఎగ్జిట్ అయ్యే దగ్గర వెయిట్ చేయమని చెప్పాను నేను తనకి. సో నువ్వు టోకెన్ తీసుకో, తను అక్కడే వెయిట్ చేస్తుంటుంది, ఇద్దరు కలిసి జాయిన్ అయిపోండి అని చెప్పా. సో తిన్న లైన్లో పంపించా, ఫోన్ ఇచ్చి లైన్లో పంపించా.
తిను లైన్లోకి వెళ్ళింది. నేను అక్కడ మేము సపరేట్గా సైడ్కి కార్ పార్క్ చేసుకొని ఉన్నాము. అక్కడ లైక్ ఆ లైన్స్ పాస్ అవుతున్నప్పుడు అత్త అత్త అని అరుస్తుండే, అందరు చూస్తుండే. సో ఓకే, ఇంక ఇది లైన్లో ఉంది, ఇంక దీనికి దొరికేస్తుంది టోకెన్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను, నువ్వు ఎట్లనో అబ్బా ఇక్కడ వెయిట్ చేయి, నేను అక్కడ మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తా, చూస్తూ ఉంటా సిచ్యువేషన్ ఏమి అని చెప్పి నేను అటు వెళ్ళిపోయా. విష్ణు నివాసం మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ కూర్చున్నా. ఎవ్రీ 15 minutesకి కాల్ చేస్తున్నా, అమ్మ వస్తున్నారా, టోకన్స్ అయిపోతాయమ్మా, ప్లీజ్ రండి అని చెప్పి పిలుస్తూనే ఉన్నా. ఇంకా అప్పుడప్పుడే పాపం అంత వర్షంలో బట్ట కట్టుకుని మళ్ళీ తోలుకొని వస్తున్నాడు. ఇంకెంత స్పీడ్ రావడానికి అవుతుంది తనకైనా సరే. వచ్చారు ఫైనల్గా. ఎప్పుడు వచ్చారు? 4:45కి వచ్చారు. ఇంకా ప్రాబ్లం ఏమైందంటే మా అన్న పార్కింగ్ స్లాట్ దొరకలేదు. మేము ఆల్మోస్ట్ 1 hour ఒక స్లాట్ పట్టుకున్నాం. 100 rupees పే చేసి ఒక స్లాట్ పట్టుకున్నాం. వాడు 1 hour అయింది మేడం, మీరు వేస్ట్ చేస్తున్నారు, ఈ పాటికి మాకు వేరే ఏదైనా గిరాకీ వచ్చింది, లేదన్నా 5 minutes వెయిట్ చేయన్నా తను వెయిట్ చేయలే, వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. ఇంకా చేసేదేం లేదు అని నేను ఇంకా మెయిన్ రోడ్లోనే వెయిట్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు వచ్చారా, మా అన్న మీరు వెళ్ళండి, ఫస్ట్ మీరు వెళ్ళండి, నేను పార్క్ చేసి వస్తాను. అది ఎట్లా కుదురుతుందిరా, మేము వెళ్ళిపోతే మళ్ళీ నీకు రోప్ కట్టేస్తే నువ్వు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, అది ఇది అంటే, సరే నువ్వు ఫస్ట్ పార్క్ చేయన్నా. పార్క్ చేసేకి వెళ్ళిండు. రివర్స్ తీయడానికి చాలా కష్టపడుతున్నాడు. సో అక్కడ నాకు అనిపించింది, అమ్మో వెనకాల ముందు వెహికల్స్కి గుద్దితే అంతే, ఇంకా మనల్ని పట్టుకొని తంతారని చెప్పి మా సాయికి చెప్పా. సాయి పరిగెత్తుకొని వెళ్ళి ఇంకా బాబాయ్ని తీసుకొని రాపు, బాబాయ్ అయితే పార్క్ చేస్తాడు, మనం వెళ్ళిపోవచ్చు అని. సో తను వెళ్ళి మా ఆయన్ని పంపించాడు. అంటే మా హెత్విక్ పడుకున్నాడు కదా, సాయి అక్కడే ఉండాల్సి వచ్చింది. మా ఆయన్ని పంపించాడు, మా ఆయన కార్ తీసుకొని వెళ్ళాడు. నేను వీళ్ళందరినీ లైన్లోకి తీసుకొని వెళ్తున్నాను. కరెక్ట్గా ఇంకా విష్ణు నివాసం గేట్ లోపలికి వెళ్తే ఇట్లా లెఫ్ట్లో ఉంటుంది అన్నమాట క్యూ లైన్. అక్కడికి ఇంకా ఇట్లా పోతున్నాము, దారం కట్టేశారు. సార్ ప్లీజ్ సార్ అని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా వదలలేదు వాళ్ళైతే, పోలీస్ వాళ్ళు. లేదు మేడం, ఆల్రెడీ 5 అయింది, లైన్లో ఉండే వాళ్ళకే టోకెన్స్ దొరకడం డౌట్, సో ఇంకా మేము మిమ్మల్ని అలో చేసినా కూడా వేస్టే అని చెప్పారు. మేమైతే అసలు హోపే లేదు. ఇంకా మళ్ళీ మా ఆయన కార్ పార్క్ చేసి సాయం పంపించాడు. నేను చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, సార్ ప్లీజ్ సార్ పంపించండి సార్, 2 ఆడపిల్లలు వెయిట్ చేస్తున్నారు సార్, ప్లీజ్ సార్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సో అలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానా, ఇంకా ఆ టైంలో ఈయన ఏదో మమ్మల్ని పంపించేలాగా లేదులే, కనీసం అమ్మకైనా అడుగుదామని చెప్పి ఇంకా కాళ్ళ మీద పడేది ఒక్కటి తక్కువ, ఆ రేంజ్లో ఇంకా రిక్వెస్ట్ చేసుకున్నాను ఆయన్ని. ఇంకా అలా రిక్వెస్ట్ చేసుకుంటే ఫైనల్గా మా అమ్మని పంపించారు. మా అమ్మ చాలా ఏజ్డ్ అండి బాబు, 69 మా అమ్మకి పంపించారు. మా అమ్మతో పాటు సాయం పంపించేద్దామని అనుకున్నా, అస్సలు వదలలే. అవ్వదు, ఆ పిల్లోడు ఇంకొక పిల్లోడు ఉన్నాడు కదా, వాడిని పంపి అన్నారు. సో వాడికి 12 years లోపు సార్, వాడికి టికెట్ అవసరం లేదు సార్, ఈ బాబుని పంపించండి, వీళ్ళకైనా టోకెన్ దొరికితే బెటర్ కదా అని అంటే, కుదరదమ్మా అన్నారు. ఇంకా మళ్ళీ మా అన్న కొడుకు జత చేసి మా అమ్మని పంపించాను. మా అమ్మ కూడా టోకెన్ తీసుకుంది. వీళ్ళు ముగ్గురు, అమ్ము చిన్ను, మా అమ్మ టోకెన్ నుండి ఎగ్జిట్ అయితే ఒక చోట ఇది లెఫ్ట్లో మీట్ అవ్వండి అని చెప్పా కదా, అక్కడే వెయిట్ చేస్తున్నారు అందరూ. తర్వాత 5 అయింది, 5:30 అయింది, 6 అయింది. ఆ పోలీస్ అన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను. ఆయనేమో ఆగమ్మా అంటుండు. సరేలే అనుకున్నా. సార్ నేను పోను సార్, మా ఫ్యామిలీని వదలండి సార్ అని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఆయన ఒప్పుకోవట్లేదు. సరే ఒక పని చెయ్యి, మీ వాళ్ళు ఆల్రెడీ టోకెన్ తీసుకున్నారు కదా, మా ఫ్యామిలీలో ఇంతమందికి ఆల్రెడీ టోకెన్ వచ్చింది, మేము మాత్రమే ఇరుక్కుపోయామని ఆ టోకెన్స్ చూపించి అక్కడ రిక్వెస్ట్ చేసుకోపో, ఆ పోలీస్ ఆయన వదులుతాడన్నారు. అది మళ్ళీ చిన్నుకు ఫోన్ చేసి మీరు ఇటు సైడ్కి రండి టోకెన్స్ తీసుకొని అంటే, తను చుట్టేసుకొని వచ్చింది. ఆ టోకెన్స్ తీసుకుపోయి చూపిస్తుంటే కసురుతున్నారు అక్కడ పోలీసులు. క్రౌడ్ కూడా మాటినారు వాళ్ళు చెప్పేది, కసిరేశాడు. ఇంకా సరేలే, ఇంకా అయినట్టే, ఇంకా మనకి ఈరోజు టోకెన్ దొరికినట్టే అనుకుని నేను మళ్ళీ రిటర్న్ వచ్చా. 6 వరకు వెయిట్ చేయన్నారు. 6 వరకు వెయిట్ చేసా. అప్పటికి ఇంకా టోకెన్ కౌంటర్ అది ఓపెన్ చేసి చూడండి టికెట్ 0 అయిపోయాయి, ఇంకా మీరు వెయిట్ చేసినా వేస్టే, వెళ్ళిపోండి అన్నారు. ఇంకా చేసేదేముంది, భూదేవి కాంప్లెక్స్లో వెళ్తే శ్రీవారి మెట్రో టోకెన్స్ అయినా ఉంటాయేమో అనుకుంటే శ్రీవారి మెట్రో టోకెన్స్ కూడా లేవు. ఇంకా అదంతా అయిపోయిందా, అందరూ కొండెక్కాలంటున్నారు.
మా అక్క కొడుకు, నేను, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ, మా అమ్మ, మా ఆయన, మా బాబు మాత్రమే కొండెక్కట్లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కొండెక్కాలి. బట్ మేము 2 కార్లలో వెళ్ళాం కదా. ఒక కార్ని భూదేవి కాంప్లెక్స్ దగ్గరే పార్క్ చేసేసాము. దాంట్లో ఉన్న కొంచెం లగేజ్, ఫర్ సపోజ్ మేము కొండపైన 2 days ఉండబోతున్నాం కాబట్టి 2 daysకి అయ్యే లగేజ్ తీసుకొని మా కార్లో పెట్టేసుకొని ఇంకా మిగిలిన లగేజ్ అంతా ఆ కార్లో వేసేసి బయలుదేరేసాం. సో బయలుదేరి ఇంకా అలా కొండకి స్టార్ట్ అయ్యాము. అందరూ కోరికలు కోరుకుంటారు కదా, వెంకటేశ్వర స్వామి నాకు ఇది నెరవేర్చు, నేను నీకు ఇది చేస్తా, అది చేస్తా, ఇలా నడిచొస్తా, అలా నడిచొస్తా అని. నేను ఏం కోరుకోను, నాకు చేయాలనిపించిందంటే చేసేస్తాను. సో అలాగా నేను అంతకుముందు 4 months వెనకల తిరుపతికి వెళ్ళాను. అప్పుడు నేను మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకొని ఎక్కాను అలిపిరి మెట్లు. అండ్ ఈసారి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఎక్కాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ మా అమ్మకి కూడా స్కూల్ టాపర్ వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది కదా, నేను కూడా ఎక్కుతానింది. అండ్ నేను ఎలాగో మా చిన్ను కూడా అలాగే ఫుల్ డివోషనల్ పర్సన్. నేను కూడా ఎక్కుతా అని అనింది. ఇంకా ముగ్గురం 3 చిన్నవి టబ్స్ పెట్టుకునేసి కింద ఫస్ట్ స్టెప్ వచ్చేకి ముందరనే మేము వాటర్ బాటిల్స్ కొనుక్కొని, మినరల్ వాటర్ కొనుక్కొని, దాంట్లోనే మేము ఎవరు తాగిండే బాటిల్స్ మేము యూజ్ చేయము. సో అలా వాటర్ బాటిల్స్ కొనుక్కొని పసుపు అంతా కలిపేసుకున్నాం, పసుపు కుంకుమ కలిపేసుకొని వెళ్ళి టెంకాయ కొట్టి కొండ ఎక్కడం స్టార్ట్ చేసాము. అన్న వదిన వాళ్ళ బాబు ఏం పసుపు కుంకుమ పెట్టట్లేదు కాబట్టి వాళ్ళని ముందెళ్ళిపోండి మీరు, మాది లేట్ అవుతుంది అని చెప్పాను. వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు. సో మేము 15th స్టెప్ ఎక్కంగానే అక్కడ మజ్జిగ ఇస్తున్నారు, మజ్జిగ తాగాము. అండ్ మార్నింగ్ టైం ఎక్కడం వల్ల ఏమో తెలియదు కానీ మాకు 25-30 స్టెప్స్కి కొంచెం టయర్డ్ అనిపించేది. అండ్ కర్పూరం స్మెల్ అది ఇది కూడా ఉంటుంది కదా, ఎంటీ స్టమక్లో అలా చూసేసరికి ఒకలాగా అవుతూ ఉండే, స్టమక్లో నాజియా టైప్ అట్లా అవుతుండే. అండ్ మోరోవర్ మేము భూదేవి కాంప్లెక్స్ దగ్గర కార్ పార్క్ చేసినప్పుడే మేము అంతా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము, మొహం అంతా వాష్ చేసుకొని అట్లా కొండెక్కడం స్టార్ట్ చేసాము. అలా ఇంకా కృష్ణుడిని చూసుకున్నాము, మళ్ళీ నరసింహస్వామిని, మళ్ళీ పాదాల మండపం అంతా చూసుకునేసి ఇంకా ఎక్కడం స్టార్ట్ చేసాము. 50 స్టెప్స్కి కూర్చోవడం మాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఏది దొరికితే ఆ లిక్విడ్ కడుపులోకి వేసుకుంటున్నాము. మజ్జిగ అంటే మజ్జిగ, కోకోకోలా, స్ప్రైట్, మిరిండా, బాదాం మిల్క్, ఏది నింబు సోడా, ఏది దొరికితే అది తాగుతున్నాం. అలా తాగడం వల్లనే ఏమో మాకు హెవీ అయి మేము ముందుకు నడవలేకపోతున్నామా, లేక మాకు గ్లూకోజ్ కంటెంట్ ఒంట్లో తక్కువ అయిపోతూ మేము నడవలేకపోతున్నామా మాకు తెలియదు. కానీ చాలా వరకు మాకు కూర్చోవాలి, రెస్ట్ చేయాలి అని అనిపిస్తూ ఉండే. బట్ మేము అరౌండ్ 1000 స్టెప్ దగ్గర ఉన్నప్పుడు మా అన్న వాళ్ళు ఆల్రెడీ గాలిగోపురం దాటేశారు. అందుకే మీరు వెళ్ళిపోండి, మీరు బాబుకి గుండు కూడా కొట్టించాలి, వదిన కత్తర్లు ఇవ్వాలి, బట్ ప్లస్ మీకు టికెట్స్ దొరకలేదు కదా, మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి ఫాస్ట్గా వెళ్ళి అని చెప్పాను. ఛాలెంజ్ ఏంటంటే సాయి ఫ్రీ దర్శనం వెళ్ళడానికి రెడీగా లేడు. ఎందుకంటే వాడికి రీసెంట్గానే క్రికెట్ ఆడుతున్నప్పుడు పడినప్పుడు కాలుకి కొంచెం ప్రాబ్లం అయింది, నీ లోపల కొంచెం ప్రాబ్లం అయింది. సో వాడు అంతసేపు కూర్చోలేడు, ఫ్రీ దర్శనంలో కూర్చోవడం చాలా కష్టం వాడికి. సో వాడు నేను రాను, నా వల్ల కాదు, అది ఇది అని చెప్పి అన్నాడు. మీరు ఫస్ట్ వెళ్ళిపోండి, కొండకి వెళ్ళిపోయి మీరు అంతా కత్తలు అవన్నీ ఫినిష్ చేసుకొని మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి, ఆల్రెడీ మీరు వెళ్ళే లోపల హరి రూమ్ అంతా తీసి పెట్టింటారు అని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు ఫాస్ట్కి వెళ్ళిపోయారు. మేము అలా ఇలా చేసుకుంటూ గాలిగోపురం రీచ్ అయ్యాము. ఇంకా అంత లోపలే మా ఆయన రూమ్కి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళింటారు కదా, నా పేరు మీదనే రిజిస్టర్ అయింది కాబట్టి నాకే మెసేజ్ వస్తుంది. అండ్ గాలిగోపురం దగ్గరికి వచ్చినప్పుడు కాల్ చేస్తున్నాడు, నాకు కాల్ ఎత్తితే వినిపించట్లేదు, మెసేజెస్ అస్సలు రావట్లేదు. సో తను ఏమడుగుతున్నా నాకు అర్థం కాలేదు. ఇంకా సరేలే ఇంకొంచెం ముందుకెళ్తే నెట్వర్క్ వస్తుంది కదా అని అట్లనే ఇంకా వెయిట్ చేసాము. పిల్లలు ఇంకెక్కడ తినేద్దాం ఫుడ్ అంటే అక్కడ మేము గోబీ అండ్ ఏం తిన్నాం, ఫ్రైడ్ రైస్ అనుకుంటా, గోబీ ఫ్రైడ్ రైస్ ప్లస్ గోబీ మంచూరియన్ ఆర్డర్ చేసుకున్నాము, తిన్నాము మంచిగా.
అక్కడ అన్నని అడిగాను, అన్న హాట్స్పాట్ ఏమన్నా ఇట్లా నెట్వర్క్ రావట్లేదు, పే చేయడానికి ప్లస్ నేను ఒక కాల్ మాట్లాడుకోవాలి అంటే ఇంకా సరేలే అని హాట్స్పాట్ ఇచ్చాడు. కాల్ మాట్లాడాను హస్బెండ్తో, ఇట్లా రూమ్ది మెసేజ్ వస్తుంది తొందరగా పంపించు, చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నామన్నారు. ఇంకా నేను కొంచెం అట్లా ఇంకో 20-25 మినిట్స్ వెళ్తే నెట్వర్క్ వస్తుందమ్మా అన్నారు ఆయన. 5 మినిట్స్ వెళ్ళాము, నెట్వర్క్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, కౌస్తుభం గెస్ట్ హౌస్ అలాట్ అయింది. ఇంకా మెసేజ్ని మా ఆయనకి ఫార్వర్డ్ చేస్తే ఇంకా అక్కడ వెళ్ళి కీ కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మేము అలా 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 నడుచుకుంటూ ఇదిగో వస్తున్నారు ఆంజనేయ స్వామి, అదిగో వస్తున్నారు ఆంజనేయ స్వామి అనుకుంటూ ఎక్కి 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 ఫైనల్గా అరౌండ్ 2:30 or 3కి రీచ్ అయ్యాం. 9కి స్టార్ట్ చేసిండే వాళ్ళు, మార్నింగ్ 2:30కి ఏమో రీచ్ అయ్యాము. ఇంకా కొండపైకి వెళ్ళంగానే అది చాలా టైం ఏం పట్టలేదు. నేను 12 to 6 స్లాట్ తీసుకున్నా రూమ్కి. సో 12:30కి ఏమో మా హస్బెండ్ 12:30కి అనుకుంటా, 12కా లేదు 11:30కి మా హస్బెండ్కి రూమ్ ఇస్తామని చెప్పారంట. సో తను రూమ్ తీసుకున్నాడు. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి అట్లా పడుకున్నాడో లేదో హాఫ్ అన్ అవర్కి మా అన్న వాళ్ళు కాల్ చేశారంట, మేము కొండకి రీచ్ అయ్యాము, అట్లా పిక్ చేసుకోరా బాబా, కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయని చెప్పి. సో ఇంకా వాళ్ళని వెళ్ళి పిక్ చేసుకొని వచ్చాడు. మళ్ళీ ఇంకా అలాగ పడుకోగానే మళ్ళీ నేను కాల్ చేశాను, మేము కొండకి రీచ్ అయ్యాము, మమ్మల్ని పిక్ చేసుకొని దూరా అని. ఇంకా అలాగే వస్తూ వస్తూ ఆధార్ కార్డ్స్ తీసుకొని వచ్చేసి లక్కీ డిప్ వేయాలి అని చెప్పాను. సో ఆధార్ కార్డ్స్ తీసుకొని వచ్చారు. అందరం అంటే మా అన్న వదిన వాళ్ళు ఎవరు, మా అమ్మ వేయలేదు లక్కీ డిప్, మేము పిల్లలందరం వేసాము. సో లక్కీ డిప్ వేసి ఇంకా పుష్కరిణిలో మునగాలి అని అనుకున్నాము. సో పుష్కరిణిలో మునగడానికి వెళ్ళాలి. ఇన్ ద మీన్ టైం రూమ్కి వెళ్ళేసి బట్టలు తీసుకుని వెళ్దామని చెప్పి రూమ్కి వెళ్ళాము. నేను ఇన్నిసార్లు తిరుపతికి వెళ్ళాను కానీ నాకు పుష్కర్ని క్లోజ్ చేస్తారు అంటే 6:30 కల్లా క్లోజ్ చేసేస్తారు అనేది నాకు తెలియదు. ఆ రోజు మేము కొండకి వెళ్ళిన రోజే ఆయనకి గరుడ సేవ జరుగుతుంది. సో పుష్కరిని 6కి అంతా క్లోజ్ చేసేసారు. మాకు స్నానం చేసే ఆప్షన్ దొరకలేదు. ఇంకా రూమ్కే వెళ్ళాము. రూమ్కి వెళ్ళి స్నానం చేసాము. స్నానం అంతా ఫినిష్ చేసుకునేసి ఇంకా అందరినీ స్నానం చేయమని చెప్పాను నేను. ఇంకా అందరు రెడీ అయిపోండి అని చెప్పాను. అందరు రెడీ అయ్యారు. మా అన్న వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళను అని కూర్చున్నారు. అమ్మ 24 hours అవుతుందంట, నేను పోను అని మా అన్న. మా వదినేమో ఇంత దూరం వచ్చాము దేవుని దర్శనం చేసుకోకుంటే ఎలాగా అని మా వదిన. ఇప్పుడు టోకన్స్ ఎవరికి ఉన్నాయి? మా అమ్మకుంది, మా చిన్నుకుంది, అమ్ముకుంది. వాళ్ళ జట్లో మా అన్న కొడుకుని ఎలానో పంపించచ్చు. ఇప్పుడు ముగ్గురికి దర్శనం లేదు అంటే మా అన్న వదిన సాయికి దర్శనం లేదు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? మా అన్న అయితే గరుడ సేవ కదా, ఆయన బయటకే వస్తారంటారు ఆ రోజు. సో నేను బయట నుండే మొక్కుంటాను అని మా అన్న. మా వదిన లేదు ఇంత దూరం వచ్చాం, మనం వెళ్ళాలి దర్శనానికి అని మా వదిన. నేను ఇంకా కూర్చొని చాలా వరకు కన్విన్స్ చేశాను. మా అన్న అస్సలు కన్విన్స్ కాలే. రెడీ అవ్వండి, వెంగమాంబకి వెళ్ళేసి ఫుడ్ తినేసి మేము దర్శనంకి వెళ్తాము, మీరు వరాహస్వామిని చూసుకునేసి వచ్చేసేయండి, ఈసారి మాకు లేట్ అయిపోయింది కాబట్టి మేము లేదు రెడీ అవ్వండి, వెంగమాంబకి వెళ్ళేసి ఫుడ్ తినేసి అట్లనే వరాహస్వామిని చూసుకుందాము, ఆ తర్వాత మేము దర్శనానికి వెళ్ళిపోతాము. మాది నైట్ 10కి దర్శనం నిండింది, మేము దర్శనంకి వెళ్తాము, మీరు అందరు రూమ్లో వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే అని చెప్పి ఇంకా అందరం బయలుదేరుతున్నాము. కానీ వీళ్ళు చాలా లేట్ చేస్తున్నారు, అది ఇది మాట్లాడుకుంటున్నారు కానీ కదలట్లేదు. ఇంకా నేను చెప్పాను, మీరు చాలా లేట్ చేస్తున్నారు, మాకు ఆల్రెడీ 8 o'clock అయింది, ఇంకా మేము వెంగమాంబకి వెళ్ళి మళ్ళీ ఆయన్ని వరాల స్వామిని దర్శనం చేసుకొని ఎప్పుడు మాకు లేట్ అవుతుంది, మేము బయలుదేరుతాము, మీరు అందరూ వెళ్ళేసి వరాహస్వామిని చూసుకొని అట్లనే వెంగమాంబలో తినేసి రండి అని చెప్పాను. అందరూ ఓకే అన్నారు. మేము బయలుదేరాము. స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యేంత వరకు ఏం ప్రాబ్లం లేదు, నాకు ఫుల్ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి రూమ్ నుండి కాలు ఇలా బయట పెట్టంగానే అసలు ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు స్టెప్ వేయడానికి అవ్వట్లేదు. తండ్రి దేవుడా, ఏం తప్ప నాకు దర్శనంకి బయలుదేరిన టైంలో ఇలాంటి పరీక్ష పెడుతున్నావు అని చెప్పి చాలా భయం వేసేసింది. అసలు ఎలా నడుస్తున్నానంటే కుంటుకుని నడుస్తున్నాను. కాలు ఇంత వాపు వచ్చేసింది యాంకల్ దగ్గర. లిఫ్ట్ దగ్గరికి పోయినా, కౌస్తుభంలో 3rd floorలో ఇచ్చారు, లిఫ్ట్ దగ్గరికి పోయినా, లిఫ్ట్ దగ్గర పోయేసరికి ఇంతలా వాపు వచ్చింది. అలానే కుంటుకుని పోతున్నా.
కౌస్తుభం ఎంట్రన్స్లో ఇట్లా డిఫరెంట్ షేప్లో రాళ్ళు ఉంటాయి, లైక్ ఫుట్పాత్ మీదనే వేస్తుంటారు. వాటిపైన నడుస్తుంటే ప్రాణం గాల్లో కలిసిపోతుందేమో అన్నంత పెయిన్ వేస్తుంది. ఇంకా అక్కడ జీప్ డ్రైవర్స్ని అడిగాము, ఇట్లా చాలా పెయిన్ వస్తుంది, మెడికల్ షాప్ ఎక్కడ ఉంది అని అంటే వాళ్ళు ఇట్లా అని గైడ్ చేశాను. సిరా ఆమెకు ఆల్రెడీ చాలా స్వెల్లింగ్ వచ్చింది, మీరు మెడికల్ షాప్కి తీసుకెళ్ళడం కంటే బెటర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. ఇంకా అశ్విని హాస్పిటల్ తెలుసు కదా కొండపైన, అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్తే చాలాసేపు వెయిట్ చేయించారు. ఆ తర్వాత డాక్టర్ చూశారు, కొండ నడిచొచ్చావా అన్నారు. అవును అన్నాను. యాంకిల్ స్ప్రెయిన్ అయింది, కొంచెం రెస్ట్ అవ్వాలి కాల్కి, నేను టాబ్లెట్ ఇంజెక్షన్ ఇస్తా, బెటర్ అవుతుంది, ఇంకో 1 hour ఇడ్చుకొని దర్శనంకి వెళ్ళు అన్నారు. ఓకే అన్న. ఇంకా నాకు అస్సలు ఇంజెక్షన్స్ వేయించుకునే అలవాట్లేదు. ప్రెగ్నెంట్ టైంలో ఇంకా తప్పదు కాబట్టి ఆ టీటీ ఇంజెక్షన్స్ అవి వేయించుకున్నాను. మా ఆయన దగ్గర ఏడుస్తున్నా, నొప్పేస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, నొప్పేస్తుంది అని బాగా ఏడుస్తున్నా. ఏంటి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని, ఎందుకు నీకు నేను దర్శనంకి రావడం ఇష్టం లేదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇంత నొప్పి పెడుతున్నావు ఏంటి తండ్రి, అంతా నీ కొండెక్కొచ్చాను, నేను ఏది నిన్ను అడగలేదు, కానీ నీ కొండకి పసుపు కుంకం పెట్టుకొని రావాలనిపించింది, పసుపు కుంకం పెట్టుకొని వచ్చాను, అంతంతా చేస్తే నాకు ఇలాంటి నొప్పిని ఇస్తావా, నువ్వు చూడకుండా చేస్తావా నన్ను అని చెప్పి నేను చాలా లోపల చాలా బాధపడ్డాను. గట్టిగా ఏడుస్తున్నాను ఇంకా మా హస్బెండ్తో. మా హస్బెండ్ ఏమవ్వదు, ఒక్కసారి దర్శనం చేసుకోకపోతే ఏమవ్వదు, మళ్ళీ నీకు కొంచెం హీల్ అయిన వెంటనే మళ్ళీ వచ్చేద్దాంలే అని అన్నారు. ఏమవుతుందో ఏమో తెలియదు, నేను ఎట్టి పరిస్థితిలో దర్శనం చేసుకోవాలన్నాను. ఇంకా ఇంజెక్షన్ రాశారు కదా డాక్టర్, ఇంజెక్షన్ రూమ్లోకి రా అన్నారు. వెళ్ళాను, అక్కడ నుండి పారిపోయి వచ్చేసా. ఇంకా పారిపోయి రాగానే మా ఆయన పట్టుకొచ్చిండు మళ్ళీ. మా ఆమె చెప్పింది, ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు అంటే, మేడం నాకు ఇంజెక్షన్ చాలా భయం, నా వల్ల అవ్వదు అని చెప్పాను. సరే పోనీ ట్యాబ్లెట్స్ అయినా కరెక్ట్గా వేసుకుంటావా అనేది. ట్యాబ్లెట్స్ ఎన్నైనా ఇవ్వండి వేసుకుంటా అన్న. ట్యాబ్లెట్స్ ఇచ్చింది. తర్వాత నువ్వు ఇంజెక్షన్ వేయించుకోవట్లేదు కాబట్టి కట్టాలి కాల్కి, చాలా వాపు వచ్చింది, నువ్వు అట్లనే మళ్ళీ దాని మీదనే నడుస్తూ ఉంటే ఇంకా ఎక్కువ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనింది. సో బిగిచ్చి వైట్తో అది వైట్ క్లాత్ వేసి నా లెఫ్ట్ లెగ్కి కట్టేశారు. సో ఆ కట్టారు. అండ్ మళ్ళీ నైవేద్యంకి వెళ్ళాము. వెంగమాంబకి వెళ్ళేకి మాకు ఆ రోజు ఇంకా నేను అంత నడవలేనని చెప్పాను. నైవేద్యంకి వెళ్ళాను. నైవేద్యం దగ్గర కాలు పెడుతుంటే ప్రాణం పోతుంది. అక్కడ చూసే వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏమైంది కాలుకి, ఏమైంది, పడ్డావా, అది ఇది అని అడుగుతున్నారు. ఇంకా అందరికీ చెప్పాను. మళ్ళీ నైవేద్యంలో ఫుడ్ తిన్నా, అట్లనే పెయిన్లోనే బాబుకి కూడా తినిపించాను. ఎందుకంటే మా ఆయనతో అస్సలు తినడు. ఇంకా పెయిన్లోనే బాబుకి తినిపించి ట్యాబ్లెట్స్ వేసుకున్న 40 minutesకి కొంచెం వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు ఎక్కడో పెయిన్ కాస్త తగ్గుతున్నట్టు అనిపించింది. మా ఆయన ఇంకా దర్శనంకి వెళ్దాం పదా అన్నాను. మా ఆయన, పిచ్చా నీకు, ఇప్పుడే చెప్తున్నా డాక్టర్ కొంచెం సేపు రెస్ట్ అవసరం అని, మళ్ళీ వెంటనే దర్శనంకి ఏంటి అన్నా. సో అయ్యింది అవుతుంది, మనం 300 లైన్లోకి వెళ్దాము అని. ఇంకా వెళ్ళాము 300 లైన్లోకి. అలా కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాను. నేను యాక్చువల్గా సీనియర్ సిటిజన్కి ఒక ఎంట్రీ ఉంటుంది, స్పెషల్ ఎంట్రీ. సో అక్కడ వెళ్ళి అడిగింటే పంపించేవాళ్ళంట. బట్ నాకు తెలియదు, ఎవరు నాకు అట్లా గైడ్ చేయలేదు. బట్ స్టిల్ నేను 300 క్యూ లైన్ మొత్తం నడుచుకునే వచ్చాను. మా అదృష్టం ఆ రోజు మమ్మల్ని షెడ్కి వేయలేదు, ఓన్లీ డైరెక్ట్ లైన్. అలా అంటే అక్కడ కూడా నాకు సేవ వాళ్ళు చాలా వరకు హెల్ప్ చేశారు. నా కాల్ చూడంగానే వాళ్ళు కొంచెం సపరేట్ క్యూ లైన్స్లో పంపించడం, షార్ట్ కట్స్లో పంపించడం అలా చేశారు. సో అలా 1 hourలో మేము టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్కి రాగానే క్యూ లైన్లో కూడా జనాలు తోస్తున్నారు. బట్ ఏం చేయలేము, ఇంకా అక్కడ క్రౌడ్ అట్లా ఉంటుంది. ఆయన్ని చూడాలి అని అందరికీ ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళంగానే సేవా పర్సన్ నా కాల్ చూసింది. నా కాల్ చూడంగానే నువ్వు సైడ్కి వచ్చేసేయమ్మా అనింది. సో సైడ్కి వచ్చేసి అక్కడ గుణపం వేసింటారు తెలుసా మీకు. ఆ గుణపంలో మనం ఇట్లా వెళ్తాము సైడ్కి, ఇట్లా ఇంకొక వే ఉంటుంది. యూజువల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళని పోలీస్ వాళ్ళు అలా తీసుకొని వెళ్తుంటాను. సో అట్లా పంపించారు నన్ను. నేను ఆ లైన్లో వెళ్ళాను.
అండ్ అన్ఫార్చునేట్లీ నేను అక్కడ వెయిట్ చేస్తున్నానా, అక్కడ ఇంకో లైన్ స్టార్ట్ చేసేసారు. అంటే జనాల్ని ఇట్లా కూడా వదిలేశారు. ఇంకా నేను కుంటుకుంటూ లోపలికి వెళ్తున్నా కూడా జనాలు తోసేస్తున్నారు. ఇంకా సరేలే తప్పదు, ఆయన నన్ను ఇలాగే చూడాలనుకుంటున్నాడు, నేను ఇలాగే చూస్తాను కష్టపడి అని చెప్పి వెండి వాకిలి దాటి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తేనే అక్కడ పోలీస్ ఆయన నా చేయి పెట్టుకొని ఈ పక్కకు పిలుచుకున్నారు. నువ్వు ఇటెల్లు, నీకు జనం తొక్కకుండా ఇట్లా దర్శనం చేపిస్తారు, ఇటెల్లు అని చెప్తే నన్ను మా అన్ని వదిలారు. ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను పూజార్లు యూజువల్గా బయటకు వస్తుంటారు కదా, ఆ వే నుండి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని వాళ్ళందరినీ తీసుకెళ్తుంటారు ఆ వేలో దర్శనానికి. సో అలా నన్ను తీసుకెళ్ళి ఇలా నిలబెట్టారు. ఇలా చూస్తున్నాను అసలు ఆ సెకండ్కి మాటలు కూడా రావట్లేదు. ఎంత కష్టపడతావో అంత సుఖంనిస్తావు నువ్వు తండ్రి అని అనిపించింది. ఆ కొద్దిసేపు నడవడంలో నాకు ప్రాణం వెళ్ళిపోయింది. నాకు చాలా పెయిన్ అవుతూ అసలు నేను తట్టుకోలేకపోయాను. మా ఆయన ఫర్ ద ఫస్ట్ టైం నన్ను అలా చూస్తున్నాడు. నేను ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాను. బట్ మొన్న నాకు ఆ పెయిన్కి నేను నడవలేక నేను ఎక్కడ ఆయన్ని చూడలేను అని ఒక పక్క ఏడుస్తున్నాను. సో అలా తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టారు. మంచిగా చూశాను ఆయన్ని. ఇంక ఇలా బయటికి రాగానే కళ్ళలో నుండి ఫుల్ ఏడుపు అంటే ఏడుపు. నువ్వు సాక్షాత్తు ఉన్నావు, నువ్వే కష్టం. ఒక వీడియో చూశాను నేను ఇన్స్టాగ్రామ్లో, స్వామి ఆయనే కష్టం కల్పిస్తారు, బట్ దానికి జవాబు కూడా మళ్ళీ ఆయనే ఇస్తారని. నా కాలు నొప్పి కష్టం అది ఆయనే కల్పించారు. బట్ నా లైఫ్లో 1 అవర్లో నాకు ఎప్పుడు దర్శనం అయింది లేదు. అంత ఫాస్ట్గా దర్శనం అయింది. నన్ను సేవ వాళ్ళు కానీ టిటిడి వాళ్ళు కానీ చూసిన వాళ్ళు, నా కాల్ చూసిన ప్రతి ఒక్కరూ నన్ను సపరేట్గానే అయితే పంపించారు. సో అలాగా నన్ను అక్కడ కూడా సుఖపెట్టాడు ఆయన. ఎందుకంటే నన్ను సపరేట్ లైన్లో తీసుకెళ్ళడం కానీ ఎవరికి తగ్గుతుంది? ఆయన ముందు ఇలా నిలబడి ఆయన్ని తనివి తీరా చూసుకోవడానికి ఎవరికి తగ్గుతుంది ఆ భాగ్యం? మా ఆయన నీ కాళ్ళు అలా అవ్వడం వల్ల నాకు కూడా చాలా మంచి దర్శనం అయింది అని చెప్పారు. ఆ క్షణంలో నాకు నా కొడుకే గుర్తొచ్చాడు. హెల్పిక్ కూడా ఉండాల్సింది నాతో పాటు, దర్శనం ఎలాగా వాడికి అని చాలా బేజారేసింది. ఇంకా బయటకు వచ్చి కూర్చొని ఏడ్చేశాను బాగా. నాకు వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత చాలా ఏడుపు వస్తుంది. సో అలా కూర్చుని తనివి తీరా ఏడ్చేశాను. మళ్ళీ వెళ్ళి పైన బంగారు గోపురంలో ఆయన్ని చూశాను. తర్వాత ఇంకా బయటకు వచ్చేటప్పుడు కూడా నాకు పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మా ఆయన్ని నువ్వు ఆగు, వాళ్ళందరూ వెళ్ళిపోండి, బ్యాచెస్ వైస్ వదులుతారు కదా, హుండీకి వెళ్ళేటప్పుడు కూడా మా ఆయన్ని పంపించారు. ఫస్ట్ నువ్వు వెళ్ళేసి డబ్బులు వేసేసి వాపస్ రా, నేను ఇక్కడ థ్రెడ్ కడతా కదా, అప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో నువ్వు అమ్మాయిని బయటకు తీసుకెళ్ళు అని చెప్పారు. సో అలా మంచిగా అయింది, దర్శనం అయితే మంచిగా అయింది. ఇంకా దర్శనం అయిన వెంటనే మేము లడ్డు కౌంటర్ కానీ లేక ఎక్కడికి వెళ్ళలేదు. యూజువల్గా నేను జోడి కాయలు కొడతాను పైన స్టెప్స్ ఎక్కి ఆంజనేయ స్వామి దగ్గర. ఆ రోజు నా కాళ్ళు అలా ఉండడం వల్ల నేను ఏం చేయలేకపోయాను. ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి పడుకునేసాను. అందరు షాక్ అయిపోయారు, ఇప్పుడే వెళ్ళారు అప్పుడే వచ్చేసారు అని. సో అంత 1 అవర్లో 1 hour 15 minutesలో దర్శనం అయిపోయింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ యాక్చువల్గా సర్కస్ అంతా మాకు నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా పెద్ద సర్కస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ దర్శనమ్స్ మాకు. సీరియస్గా చెప్తున్నాను, అది నేను మీకు డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బికాజ్ ఇది ఆల్రెడీ చాలా లాంగ్ వీడియో అయిపోయింది కాబట్టి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫర్ షూర్ షేర్ చేస్తాను. అండ్ ఆల్సో సీనియర్ సిటిజన్స్కి 20 minutesలో దర్శనం అవుతుంది. మీ దగ్గర 300 టికెట్ ఉన్నాయండి, ఎస్ఎస్టీ టోకెన్ ఉన్నాయండి, సీనియర్ సిటిజన్స్ టికెట్ ఉన్నవండి, ఏ టికెట్ అయినా సరే మీకు 20 minutesలోనే దర్శనం అవుతుంది. ఆ షార్ట్ కట్ నాకు మొన్ననే ఒక పోలీస్ ఆయన చూపించారు. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నోటిఫికేషన్స్ ఐకాన్ బటన్ మీద కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అలా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. ఓం నమో వెంకటేశాయ.